నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. సిరికొండ మండలంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ప్రతులను దహనం చేశారు. టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు. ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినటువంటి భారతదేశ ప్రజలు లౌకిక భారతదేశమైనటువంటి భారతదేశంలోని ఆటలు చెల్లవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కార్మిక లోకాన్ని నష్టం చేసినటువంటి ఏ దేశమైనా, ఏ నాయకుడికైనా పుట్టగతులు లేకుండా పోయినాయి. రాబోయే రోజుల్లో రేపు నీకు కూడా అదే గతి పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా చేసే చట్టాలను చేసి కేవలం పెట్టుబడిదారులకు ఈరోజు దారదత్తం చేయడానికి కొరకు, వీళ్ళ శ్రమను దోచిపెట్టడానికి కొరకు చట్టాలను రద్దు చేసి ఒప్పందాలు చేసుకున్నటువంటి నువ్వు తక్షణమే ఉపసంహరించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో నీకు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వస్తున్నది. అది కూడా ఈ కార్మికుల ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. టీసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు జరుగుతున్నాయి. టీసీ ఆధారంగా భారతదేశ అంతా ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. రేపు కనువిప్పు కాకపోతే ఖచ్చితంగా నీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ తక్షణమే రద్దు చేసిన చట్టాలను యథావిధిగా కొనసాగించే విధంగా ఈ 4 చట్ట కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రోజు భారతదేశాన్ని ఒక రకంగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు తాకట్టు పెడుతూ అందులో భాగంగానే ఈరోజు 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈరోజు కార్మికులకు తీరని నష్టం జరుగుతున్నటువంటి చట్టాలను తెచ్చి ఈరోజు పాశిక ఆనందం పొందుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇది గుర్తుపెట్టుకో.